టీ20 వరల్డ్ కప్ 2024 స్టార్ట్ అయిపోయింది. టీమిండియా ఈ యొక్క టీ20 వరల్డ్ కప్ 2024 ప్రాక్టీస్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఘనంగా విజయాన్ని సాధించారు. అదే కాన్ఫిడెన్స్ తో గ్రూప్ స్టేజ్ లో మ్యాచెస్ ఆడడానికి సిద్ధమవుతున్నారు. టీమిండియా అయితే ఒక టీ20 వరల్డ్ కప్ 2024 గ్రూప్ స్టేజ్ ఫస్ట్ మ్యాచ్ లో అయితే ఐర్లాండ్ తో అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ వచ్చేసి జూన్ 5th న్యూయార్క్ వేదిక గా అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి మన ఇండియన్ టైమింగ్స్ లో PM కి స్టార్ట్ అవుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ మ్యాచ్ కోసం బోత్ టీమ్స్ కూడా గట్టిగా ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా ఈ మ్యాచ్ కి అయితే టీమిండియా ఫ్యాన్స్ కి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి అయితే బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ కి విరాట్ కోహ్లీని డ్రాప్ చేద్దామని చెప్పేసి టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తుందంట. ఇందుకు మెయిన్ రీజన్ వచ్చేసి ఐర్లాండ్ చిన్న టీం కాబట్టి టీమిండియాలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ కి అవకాశం ఇద్దామని చెప్పేసి మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. ఈవెన్ ఈ మ్యాచ్ కి విరాట్ కోహ్లీని 99% అయితే డ్రాప్ చేస్తారని చెప్పేసి అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ కనుక ఇదే కనుక జరిగింది అంటే మటుకు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం మామూలుగా వేసుకోరు టీమిండియా మేనేజ్మెంట్ ని. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది పెద్ద కాంట్రవర్సీ కూడా దారితీస్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ వరకు అయితే విరాట్ కోహ్లీని డ్రాప్ చేయకుండా టీమిండియాలో ఉన్నటువంటి వేరే సీనియర్ ప్లేయర్స్ ని డ్రాప్ చేసి విరాట్ కోహ్లీని అయితే ఆడించాలి. ఒకవేళ కనుక ఈ మ్యాచ్ లో విరాట్ ఆడకపోతే ఇది పెద్ద కాంట్రవర్సీగా మారుతుంది. BCCI కూడా వెరీ బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా మనందరికీ తెలిసిందే టీమిండియా క్రికెట్ బోర్డ్ కి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ విరాట్ కోహ్లీకి కొన్ని చిన్న చిన్న గొడవలు ఉన్నాయని కూడా. ఈ మ్యాచ్ లో కనుక విరాట్ కోహ్లీ ఆడకపోతే ఈ అనుమానం కాస్త గట్టిగా మారుతుంది. మరి ఇంత కాంట్రవర్సీ మధ్యలో విరాట్ కోహ్లీని ఈ మ్యాచ్ లో ఆడిపిస్తారా లేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.